మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. కాంతార మూవీ టీమ్ ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చేసింది. ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ 27th రిలీజ్ కాబోతుంది. అంటే సోమవారం మధ్యాహ్నం 12:25 ఫస్ట్ లుక్ రానున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చింది. లెక్కల మాస్టర్ సుకుమార్ 100 కోట్ల దర్శకుడిగా మారాడు. పుష్ప 2 తాలూకు రెమ్యునరేషన్ ఇప్పుడు అందరినీ పరేషాన్ చేస్తోంది. ఓటీటీ రైట్స్ లో వాటాతో పాటు తన పే చెక్ ని కలిపి మొత్తంగా 100 కోట్లు సమర్పించుకున్నారట పుష్ప 2 నిర్మాతలు. యానిమల్ మూవీ తెలుగు రైట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఈ సినిమా తెలుగు రైట్స్ 15 కోట్లు పలికాయట. అయితే ఈ మూవీ మొదటి రోజే 15 కోట్లు కొల్లగొట్టేలా ఉందనే ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 1500 నుంచి 2000 థియేటర్స్ ఈ సినిమాకు అందుబాటులో ఉన్నాయట. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 50 కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చారట. ముంబైలో 50 కోట్ల ఖరీదైన డూప్లెక్స్ ఫ్లాట్ ని తీసుకున్న బిగ్ బి ఆ ఫ్లాట్ నుంచి తన కూతురికి గిఫ్ట్ గా ఇచ్చాడట. కొడుకు కోసం 100 కోట్ల విలువ చేసే విల్లానుకుంటున్నాడట. ఇప్పుడు ఈ న్యూసే బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు 1200 కోట్ల స్టార్ గా మారాడు. తను చేస్తున్న దేవరా మూవీ బడ్జెట్ 300 కోట్లు కాగా తన హిందీ మూవీ వార్ 2 బడ్జెట్ 500 కోట్లని తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ తో తను చేసే సినిమా బడ్జెట్ 400 కోట్లు అంటున్నారు. అలా చూస్తే 1200 కోట్ల బడ్జెట్లున్న సినిమాలతో తారక్ పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నాడు. వశిష్ఠ మేకింగ్ లో సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత ప్రాజెక్టుని కూడా కన్ఫర్మ్ చేశాడు. అనిల్ రావిపూడి మేకింగ్ లో చిరు సినిమా కన్ఫర్మ్ అయిందట. అయితే రవితేజ సినిమా తర్వాతే చిరుతో అనిల్ రావిపూడి ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమా తాలూకు ప్రెజెంట్ స్కెడ్యూల్ మైసూర్లో జరుగుతుంది. ఇక ప్రీ క్లైమాక్స్ అలానే ఇంటర్వెల్ బ్యాంక్ కి సంబంధించిన సీన్స్ ఇప్పుడు తెరకెక్కిస్తోందట ఫిల్మ్ టీమ్.